జనాలు కూసున్న కాడికి అన్నొచ్చేటట్టు తిండి తికాన నుంచి మొదలు పెడితే బట్టలు ఆకుకూర కట్టలు గుండు పిన్నీసుల దాకా సర్వం ఆర్డర్లు పెట్టుకుని అలవాటు పడ్డారు. హాగో దాని ఆన్లైన్ వ్యాపారాలు చేసేటోళ్ళు మస్తు ఆసరగా తీసుకొని మోసాలు చేస్తున్నారు. ఆర్డర్ ఇస్తే మన ఇంటికి చేరుకునే సరుకులు ఎట్లున్నాయో చూడుండ్రి. ఇక్కడ జరిగే ప్యాకింగ్లు చూస్తే నోట్లకు బుక్కెడు బువ్వ కూడా పోదు, అంత గలీజ్గున్నాయి. నీరు గారుకుంటా కొన్ని, కుళ్ళిపోయినాయి ఇంకొన్ని, పురుగులు మెసులుకుంటా మరికొన్ని. అబ్బో, గలీజ్‌కు అమ్మ మొగుని తీరుగున్నాయి. వీటినే ఆర్డర్ పెడితే 5 నిమిషాలల్లో ఇంటికి పంపించేది. వీటినే జనాలకు అంటగడుతున్నారు. ఆన్‌లైన్ డెలివరీ గోడౌన్‌లల్ల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఒక్కసారి దాడి చేసినట్టు షేకింగ్‌లు చేసిండ్రు. అగో దాంట్లో బయట పడ్డ భాగోతం ఇది. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ జియో మార్ట్, అమెజాన్, గిమెజాన్ ఏవో వదిలిపెట్టకుండా చెకింగ్లు చేస్తే వాళ్ళ ఘనకార్యాలు బయటపడ్డాయి. ఇసొంటి సరుకులకు ఆర్డర్ పెట్టుకునే జనాలు కూడా కొద్దిగా ఆలోచనలు చేయాలి. మన ఇంటి ముంగటికి బండి దోసుకుంటూ వచ్చే కూరగాయలు తీసుకోవాలి. ఎప్పటికి ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇంటి పక్కకే ఉన్న సరుకులు తీసుకుంటే జరసేపు నడిచినట్టు అవుతుంది. సాదాసీద వ్యాపారాలు చేసేటోళ్ళతోని మాట కలిపి మాట్లాడితే ఓ తీరుగా దోస్తాను కలుగుతుంది. పైసలు లేని కాలంలో ఖాతాలు పెడితే సరుకులు ఉద్దరకిస్తారు. మనుషులతోని మెదిలే పద్ధతి తెలుస్తుంది. కాబట్టి ఆన్లైన్ ఆర్డర్లతోని పానాలు ఆగం చేసుకోకుండ్రి. ఇరుగు పొరుగు నుండే కిరాణా షాపోళ్ళతోని వన్సిప్పి మాట్లాడుండ్రి. తాజా కూరగాయలు వస్తువులు అమ్మేటోళ్లకు రూపాయో 2 రూపాయలు లాభం జరిగేటట్టు చేయుండ్రి. అంతేగాని అడ్డమైన ఆన్లైన్ ఆర్డర్లతోని పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. మనం చేసే పనులు మంచిగా లేక మంది మీద బద్నామేషుడు ఎక్కువైతున్నది లోకం మీద. అదేనుల్లా మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ డిష్ తాకినందుకే కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలు లేకుండా అయినాయి అని అన్నాడు కదా. హాగో దాని మీద జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద పంచుల వర్షం కురిపించిండు. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, 3 రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా? బిజినెస్ చేసుకున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మనిషి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే ముచ్చట తెలంగాణ ప్రజలంతా అడగాల్సిందే. మరి లేకుంటే ఏంది? తెలంగాణలో కండ్లు అస్సలే మంచిగా కావన్నట్టు నరదిష్టికి నల్లరాయి కూడా వలుగుతుంది అనే సామెతలు చెప్పుకుంటా తెలంగాణ జనం మీద నిందలేసుకుంటేనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు రాకుండా ఉండలేరు. అసొంటోళ్ళు మా కండ్లను శంకించి కించపరుస్తారా అన్నట్టు గరమైండు. ఊకుంటే ఊరందరిని చంపుతా అన్నట్టు అడిగేటోడు లేకుంటే తెలంగాణ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తున్నాడు. అందుకే పట్టలేని కోపంతో మాట్లాడుతున్నాడు. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. అవును కదా, తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంకేదో పాట అన్నట్టు ఆంధ్రాకు పోయి అక్కడ తెలంగాణ జనాన్ని కీడు చేసేటోళ్ళ తీరుగా మాట్లాడి ఇక్కడ వచ్చి తెలంగాణ నేల పోరాటాల మట్టి, ఇక్కడ వీరత్వం ఉన్నదని చెప్తాడు. అంటే ఏ రోటి కాడి పాట ఆడ వాడుకుంటా పబ్బం గడుపుకున్నట్లా పవన్ కళ్యాణ్ ఆర్తేరిన మనిషి తీరుగా మారిండు. కానీ అట్లా తెలంగాణలో నడవది. కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అన్న మాటలు వెనకకు తీసుకోవాలని బాగానే అడిగిండు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మా గురించి మాట్లాడితే నీ గురించి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ పర్సనల్ ముచ్చట్లు ముంగటేసింది. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్ గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్ గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? వాళ్ళని వీళ్ళని వాడుకొని వాళ్ళ పేరు మీద మీదకి వచ్చినోన్వి పొత్తులు ఎత్తులు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యి ఫోజులు కొడుతున్నావు. ఇంకోసారి మా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు అనిరుద్ రెడ్డి. మరి చూడాలి ఈ పంచాది ఎంత దూరం పోతుందో ఎప్పుడు అవుతుందో అని.